అన్నంలో వేసుకొని తింటే ఎంతో బాగుంటది. సూపర్ ఉంటది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే బాగుంటది. చిన్నప్పుడు మా మమ్మీ ఊకే వేసి పెట్టేది. జ్వరం వచ్చినా సర్దైనా ఇట్లా మంచిగా యాలకులు లవంగాలు ఎల్లిపాయ గడ్డ వేసి కొట్టుకుంటే గిన్ని ధనియాలు వేసి కొట్టుకుంటే కారం సూపర్ ఉంటది. ఎంత బాగుంటే అంత బాగుంటది. ఇట్లా వస్తే మీరు చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. నేనైతే ఇప్పుడు మిరపకాయలు మంచిగా తొడవలు తీస్తున్నా. ఎట్లా తీస్తున్నానో చూడరాగో తీసుకున్నా, పళ్ళెంలో పెట్టుకున్నా మంచిగా. ఇంకా కళాయి పెట్టి కళాయిలు వేసిన మంచిగా. కళాయిలో ఎంత బాగా వేపుతున్నాను చూడు. మీడియం సైజే పెట్టుకున్నాం మంట, ఎందుకంటే మాడిపోతే ఘాటు వాసన వస్తుందని మీడియం సైజులో పెట్టుకొని ఇట్లా వేపుకోవాలి. చిన్నప్పుడు అయితే మా అమ్మ ఊకే ఇంకా మాకు సర్దైన జ్వరం వచ్చిన అమ్మో ఇంకా అప్పుడు గడపర వేసి రోట్లే గడపరతో దంచేది మా అమ్మ. నేను చూసేది అది గుర్తుండే. నేను కూడా ఎప్పుడు మా పిల్లలకు కానీ నాకు కానీ ఇట్లా వేసుకొని పెట్టుకుంటే ఒక డబ్బాలు ఎప్పుడు అట్లా వేపుకోవాలి. దూరగా మంచిగా వేపుకోవాలి. మనం సిమ్ములనే పెట్టి వేపుకోవాలి. పెద్ద మంట పెట్టినామంటే బరబరా అని మంతది, మాడిపోతుంది. సిమ్లో పెట్టి ఇంకో ఇట్లా వేపుతున్నా చూడు ఫ్రెండ్స్. ఇట్లా వేపుకోవాలి. ఏంపి ఇక ఏగినాయి, మంచిగానే ఏగినాయి. ఇంకా ఎక్కువ వేపుకున్నా కానీ వాసన వస్తాయి, ఘాటు వాసన. ఘాటు పోతే ఇక మంచిగా ఉండదు, కారం అనేది రుచి ఉండదు. ఘాటు పోకుండా అన్నీ కూర్చొని వేపుకోవాలి. ఒక చెంచాతో కలబెట్టుకోవాలి. ఇక దింపిన కిందికి, కింద దింపి ఇక మనం ఇప్పుడు మిక్సీ ఉంటే మిక్సీ, రోలు ఉంటే రోలే, ఏది ఉంటే అల్లనే మంచిగా అల్ల పోసి ఇక మనం పట్టుకోవాలి. నాకు పెద్ద మిక్సీ గిన్నె ఖరాబ్ అయిందని చిన్న మిక్సీ గిన్నెలనే పట్టుకుంటా, మెత్తగా అవుతుంది. ఎప్పుడు నేను చిన్న మిక్సీ గిన్నెలో పడితేనే మెత్తగా అవుతుంది. ఇంకా పెద్ద దాంట్లో కంటే ఇళ్ళనే నాకు మంచిగా అవుతుంది. దాన్ని నేను చిన్నదే పెట్టుకున్నా, ఎక్కువ కూడా ఏం లేదు. 2 వాయిలు వేసుకుంటానే వేస్తున్నా చూడండి. ఇంకో గట్లే కావాలి, ఎందుకంటే మనకు ఎర్రగా కొడుతుంది. కానీ అంత ఎర్ర వద్దు, అంత కర్రగా కాకుండా మీడియం సైజ్ వేపుకొని ఇంకో ధనియాలు, అల్లనే యాలకులు లవంగాలు వేసిన, ఒక ప్యాకెట్ లవంగాలు, ఒక ప్యాకెట్ యాలక్కాయలు వేసిన. ఎల్లిపాయ ముద్ద కూడా నేను అల్ల వేసేం దంచను, కొంచెం విడిగా దంచి పెట్టుకుంటా. ఎందుకంటే అల్ల వేస్తే మొత్తం తుక్కు తుక్కు అయిపోతుంది. అందుకే జర బయట దించి అల్ల కలుపుకుంటా కాబట్టి కొంచెం మంచిగా ఉంటుంది అన్న రుచి ఉంటుంది. పొట్టు తీయకుండానే దంచుతా, ఎందుకంటే కొంచెం టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. మనకి ఎల్లిపాయ అనేది పళ్ళు కింద పడుతుంటే మంచిగా అనిపిస్తుంది, రుచి అనిపిస్తుంది. ఇంకా జ్వరం వచ్చినా, సర్దైనా, దగ్గు, జలుబు ఏది వచ్చినా కానీ మనం ఇంకా ఉడుకుడుకు అన్నంలో ఈ కారం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇంత మంచిగా కళ్ళు ఉప్పు వేయాలి, సన్న ఉప్పు వేయకుండా కళ్ళు ఉప్పు వేస్తే దొడ్డుప్పు మంచిగా అవుతుంది. అంగో అట్లా పట్టినాను నేను, చూడండి సూపర్గా ఉంది. ఎంత బాగుంటే అంత బాగుంది. ఇంకా అంత ఘాటు కూడా ఏమనిపించదు, చెలవాతుగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.